ఇదిగోండి ఆ మొక్క చూద్దాము. అది లివర్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది, రికవరీ అవుతుంది. అది ఎలాంటి స్టేజ్లో ఉన్నా సరే లివరు ఒకసారి ఇది ట్రై చేయండి. ఒక వారంలోనే మీకు రిజల్ట్ కనబడుతుంది. ఇదిగోండి, ఇది మీ అందరికీ తెలుసు. ఇది రాగి చెట్టు చూశారు కదా, ఈ ఆకు ఇట్లా ఉంటుంది, రాగి ఆకు. ఈ ఒక్క ఆకుతోటి మనం పూర్తిగా ఆల్కహాల్ కనుక తాగి ఖరాబ్ అయిపోయిన లివర్ అయినా కానీ దీంతో రికవరీ చేసుకోవచ్చు. చాలా మంచిగా పనిచేస్తుంది. ఓకేనా, ఇది ఈ ఆకు కావాలి ఇప్పుడు మనకి, ఒక్క ఆకు అనమాట రోజుకి. ఇవ్వండి, చూసారు కదా, మీకు అర్థం కావాలని చెప్పి తుంచాను చెట్టుని. ఇవ్వండి, ఇది రాగి చెట్టు, రాగి ఆకు. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలి, ఎట్లా వాడాలనేది చూద్దాం. ఎన్ని మందులు వాడినా నయం కానీ లివర్ జబ్బుని ఇది ఒక్క డోస్ తోటే తగ్గిస్తుంది ఖచ్చితంగా. ఇది నా మాట కాదు, పెద్దవారి మాట. మన ఆయుర్వేదిక్ ఋషులు వాళ్ళు చెప్పిన మనకి ఆయుర్వేదిక్ పద్ధతిలో మెడిసిన్, ఆయుర్వేదిక్ పద్ధతిలో మెడిసిన్ ఖచ్చితంగా పనిచేస్తుంది. చూశారు కదా, రాగి చెట్టు, రాగి ఆకు. ఇది మీడియం సైజు ఉన్నది తీసుకోండి. ఇది మీకు ఎప్పుడైనా నేను పూర్తిగా చూపించేది దేనికంటే మీకు అర్థం కావాలని నేను చెప్తున్నాను. ఇది ఒక ఆకు తీసుకోండి. అంటే ఇప్పుడు ఈ కొంచెం బాగా డార్క్ గ్రీన్లో ఉన్నాయి కదా, ఈ ముదిరిని, ఈ మరీ లేతాయి. చూశారు కదా, ఇది బాగా డార్క్ అన్నమాట. ఈ ముదిరిని ఈ సిగురు అనేది లేతది. అట్లా కాకుండా మీడియం, ఇది మీడియం అన్నమాట. ఇట్లాంటిది ఒక ఆకు తీసుకోండి. చాలా సింపుల్. మీరు ఎన్ని మందులు వాడినా, ఎన్ని ఆపరేషన్లు చేసినా కానీ తగ్గంది ఈజీగా. ఈ ఒక రెమెడీ ఒకసారి వాడండి, ఒక వారం వాడండి. ఇదైతే పూర్తిగా మీకు 41 రోజు వాడాల్సిందే. కాకపోతే మీరు ఒక వారం ఆడితేనే మీకు రిజల్ట్ అనేది మీకు అర్థమైపోతుంది. కొంతమంది ఆల్కహాల్ కనుక బాగా తాగేసి లివర్లు ఖరాబ్ అయిపోయి వాళ్ళకి టాయిలెట్కి పోవాలన్నా కానీ రాదు. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అట్నే అయింది. వాళ్ళకి బాగా కొంచెం ఆల్కహాల్ తాగి కడుపు లివర్ డ్యామేజ్ అయిపోయింది. కిడ్నీలు లివర్లు ఖరాబ్ అయిపోతే టాయిలెట్ రాకపోతే పొట్టంతా ఉబ్బిపోయేది. మా ఫ్రెండ్ ఏం చేసేటోడు, ఇంజెక్షన్ చేసి ఆ టాయిలెట్ అనేది తీసేటోడు. అంత క్రిటికల్ అవుతుంది, తాగకూడదు. ఆల్కహాల్ అనేది మంచిది కాదు. కాకపోతే ఒకవేళ తాగి ఖరాబ్ అయిన వాళ్ళు ఉంటే కనుక ఈ రెమెడీ ఒక్కసారి టాప్ సీక్రెట్ అన్నమాట, టాప్ రెమెడీ. ఈ ఒక్క ఆకు, ఇదిగోండి తొడిని తీసేస్తున్నా. ఇదిగోండి, ఒక్క ఆకు తీసుకోండి. చూశారు కదా, ఇది రాగి చెట్టు, రాగి ఆకు, మీడియం సైజు, మరీ లేత కాదు, మరీ ముదురుది కాదు. ఈ సీక్రెట్ కనుక మీరు కనుక ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీంట్లో మనకు పోయేది ఏం లేదు, పెద్ద ఖర్చు రూపాయి 10 పైసలు ఖర్చు కూడా లేదు. కొంతమంది లక్షలు పెట్టి హాస్పిటల్కి వెళ్ళి కూడా అది నయం కాక ఇబ్బంది పడేటోళ్ళు ఉన్నారు. ఒక్కరికన్నా నేను పెట్టే వీడియో ఒక్కరికన్నా యూజ్ అవుతుందనే నేను ఆశించే వీడియోస్ పెడుతున్నాను. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇదేం లేదు, దీన్ని చూశారు కదా, రాగి ఆకు, దీన్ని మెత్తగా దంచాలి, ఒక 100 లెక్క చేయాలి. దీన్ని ఒకసారి చూద్దాం, ఎట్లా చేయాలో కూడా చూపిస్తాం మీకు. ఇదిగోండి, ఈ ఆకుని తీసేసుకొని దీన్ని మెత్తగా ఒక ముద్ద లెక్క చేయాలి. ఈ ఆకును ఒక్క ఆకు చాలు మనకి. రోజు ఒక ఆకే వాడండి, ఎక్కువ అవసరం లేదు. ఇది మనం రోట్లో వేసి దంచితే ఇది బాగా ఒక ఆకే కదా, రోటికి అంటుకుంటుంది. అందుకని నేను ఈ చిన్న గిన్నెలో వేసి నేను చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఇది మనం మంచి పేస్ట్ లెక్క చేసుకోవాలి. దీన్ని మెత్తగా దంచేసుకొని ఒక ఉండ లెక్క చేయాలి. దీన్ని చిన్న ఉండ అవుతుంది. దీన్ని ఇంకా కొంచెం మెత్తగా కావాలి. ఇది కొంచెం కచ్చా పచ్చాగా ఉంది కదా, ఇంకా కొంచెం పేస్ట్ లెక్క కావాలి, ఇంకా దంచాలి. ఓకేనా, ఇది కనుక మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది.
పెద్ద ఖర్చు కూడా అసలు పెద్ద కాదు, అసలు 10 పైసలు ఖర్చు కూడా లేదు కదా, రూపాయి ఖర్చు కూడా లేదు. ఒక ఆకు మంచిగా ఒక చెట్టుని, ఎప్పుడైనా మనకి ఆయుర్వేదిక్ పద్ధతిలో ప్రతి చెట్టు విలువైనదే. చెట్టులను కాపాడుకోవాలి మన జీవనం ఉండాలంటే. అవి లేకపోతే మనం ఎన్ని కోట్లు సంపాదించినా కానీ నెక్స్ట్ జనరేషన్కి ఆ కాగితాలు అయితే తినలేము కదా. ఇవి ఉంటేనే మనకు ఒక ఆక్సిజన్ అయినా, వర్షాలు పట్టడానికైనా, నీళ్ళు అయినా కానీ దేనికైనా మన జీవనం నడవాలంటే ఈ చెట్లు మనకి బాగా ఒక కీలకమైనదన్నమాట. అది ఒకసారి మంచి ఎక్కడైనా చెట్టు కనబడితే ఒక లోట నీళ్ళు కూడా పోసి వాటిని కాపాడుకోవాలి మనం. ఎంత పెద్ద రోగానికైనా కానీ మనకి మెడిసిన్ ఉంది ఆయుర్వేదిక్లో, కాకపోతే అది మనం తెలుసుకొని ఫాలో కావాలి అంతే. అయితే ఇది ఇంకొంచెం మెత్తగా కావాలి, దంచుతాను చూద్దాం. ఇగోండి ఇదే మనకి కావాల్సింది. ఒక ఆకును నూరుకుని మంచిగా ఒక పెద్ద సైజు టాబ్లెట్ అంత సైజు అవుతుంది. ఇదిగోండి ఇది మనకు కావాల్సింది. ఇదే రాగి ఆకుదన్నమాట. మనం ఒక పెద్ద సైజు ఆకు ఒకటి దంచుకున్నాం కదా, ఇది ఒక ట్యాబ్లెట్ సైజు అవుతుంది. ఇదిగోండి మనం ఈ సైజు తీసుకున్నాం కదా ఆకు, ఈ సైజు తీసుకున్నాం. దాన్ని దంచితే ఇదిగోండి చిన్న ఉండ అయింది. ఇది మనకి కావాల్సింది ఇదే సైజు, అంటే ఒక ఆకు అనమాట. రోజుకి ఒక ఆకు. ఇట్లా మీరు 41 రోజులు చేయండి. ఫస్ట్ వారంలోనే మీకు ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది. అయితే ఇది ఎట్లా వాడాలి అని అంటే చెప్తాను. రాగి చెట్టు ఆకు ఒక ఉండ చేసుకున్నాం పేస్ట్ లెక్క. దీన్ని మనం ఎట్లా వాడాలి అని అంటే పొద్దున్నే పరగడుపున లేచి స్నానం చేసి బ్రష్ చేసుకొని వాష్రూమ్కి కనుక వెళ్ళొచ్చిన తర్వాత ఫస్ట్ ఈ ఉంటుంది కదా, మామూలుగా ఒక గ్లాస్ నిండా ఆవు పాలైనా మామూలు గేదె పాలైనా సరే ఒక గ్లాస్ పాలు తీసుకోండి. ఏ గ్లాస్ అయినా మనం మంచినీళ్ళు తాగి ఈ గ్లాస్ పాలు తీసుకోండి. మామూలుగా మనం గేదె పాలైనా ఆవు పాలైనా పాలు తీసుకొని ఈ గ్లాస్ పాలు, ఈ పాలతోటి ఇది వేసుకోండి. మామూలుగా మనం టాబ్లెట్లు ఎట్లా వేసుకుంటాం అట్లానే ఇది పాలలో కలిపేస్తే దీంట్లో ఇది మొత్తం గ్లాస్ కంటుకొని అంతా కొద్ది గొప్ప వేస్ట్ అవుతుంది. కాబట్టి అట్లా కాకుండా మనం పాలు తాగేసి దొంతలో మనం టాబ్లెట్ వేసుకొని మళ్ళీ పాలు తాగేసుకోవచ్చు. షుగర్ అని కలుపుకోవచ్చు. మీరు పాలు మామూలుగా ఎట్లా తాగుతారో అట్లా తాగేసేయండి. ఒక గ్లాస్ పాలు తాగండి. తాగేసి ఈ రాగి చెట్టు ఆకు ఉండ మింగిన తర్వాత ఒక గ్లాసు పాలు తాగండి. పాలు తాగాక ఒక గంట మట్టి, అంటే వేసుకునే ముందు ఒక గంట ఏమి తినకూడదు, ఏమీ తాగకూడదు. అంటే టీలు కాఫీలు టిఫిన్ ఇట్లాంటివి చేయకూడదు. టాబ్లెట్ వేసుకున్న తర్వాత కూడా సేమ్ ఒక గంట దాకా టాబ్లెట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కూడా ఒక గంట దాకా కాఫీలు టీలు టిఫిన్ అన్నం ఏమీ తినకూడదు, ఏమీ చేయకూడదు. ఇట్లా చేయండి. మీరు ఖచ్చితంగా ఒక 41 రోజులు చేయండి. మీకు ఎలాంటి స్టేజ్లో ఉన్న ఫైనల్ లివరు ఖరాబ్ అవ్వడానికి ఫైనల్ స్టేజ్లో ఉన్న ఖరాబ్ అవ్వడానికి కాదు, ఖరాబ్ అయిపోయి మ్యాక్సిమం 99% కూడా మనిషికి కష్టం లివర్ ఖరాబ్ అయిపోయింది అనుకున్న వ్యక్తి కూడా ఇది ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా పనిచేస్తుంది. నా మాట నమ్మండి. నేనైతే అబద్ధాలు చెప్పను. ఆ బుక్లో ఉన్నాయే నేను చదివి నిజమే చెప్తాను. నేను అబద్ధాలు చెప్తాం మనకు వచ్చేది ఏం లేదు. ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇది అందరికీ ఒకరికన్నా ఉపయోగపడినా కానీ వాళ్ళని సేవ్ చేయగలిగినట్టే. ఒక వారంలోనే మీకు ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మీరు చూస్తారు. ఓకేనా? ఇది కొంచెం ట్రై చేయండి. 41 రోజులు ఖచ్చితంగా చేయాలి. మీకు వారం రిజల్ట్ కనబడుతుంది. కానీ 41 రోజులు చేయండి. మీకు పూర్తిగా అనేది లివర్ అనేది ఎలాంటి స్టేజ్లో ఉన్నా అది ఫైనల్ స్టేజ్, ఇక మనిషి బతకడానికి ఉన్న స్టేజ్ నుంచి కూడా రికవరీ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకేనా? మీరు కూడా అవుతారు. అంటే ఆ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కనుక వీడియో కనుక చూస్తే ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకేనా? ఓకే, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన ఛానల్ కనుక ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే షేర్ చేయండి. మీరు షేర్ చేసి ఒక లైక్ కొడితే ఏమవుతుందంటే ఒకవేళ మనకు ఆ ప్రాబ్లం లేకుండా ఉన్న వాళ్ళకైనా కానీ అది వీడియో రీచ్ అవుతుంది, వాళ్ళకైనా యూజ్ అవుతుంది. మనం దీంట్లో చేసేది ఏం లేదు. ఒక క్లిక్ చేస్తే దాంట్లో కూడా మనం ఖర్చు పెట్టేది ఏమన్నా, ఒక లైక్ చేసినా
ఒక షేర్ చేసినా కానీ వాళ్ళకి అవతల వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఓకేనా, మనం చేసేది ఏం లేదు, అది కూడా మనకు ఒక హెల్ప్ చేసినట్టే. ఓకేనా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే, మీకేమైనా అర్థం కాకపోయినా, మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.